ఓలా ఫ్రెండ్స్, టుడేస్ రెసిపీ ఈజ్ మునక్కాయ కోడిగుడ్డు ఇగురు. సో మొదటిగా ఒక కడాయి పెట్టుకోవాలి, దానిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఆవాలు కొద్దిగా వేసుకొని అది చిటపట అన్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. సో ఈ కర్రీలో అయితే ఆనియన్సే మెయిన్ ఇంగ్రీడియంట్. ఎంత ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే అంత గ్రేవీ అవుతుంది. సో ఆనియన్స్తో పాటు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంతో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేపుకోవాలి. ఆనియన్స్ అంతా బాగా కొంచెం రంగు మారాక దానిలోకి ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గి మన పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు పొడి కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ అంతా చక్కగా మగ్గాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, తర్వాత టొమాటోలు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కూరకు తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని వేయించాలి. టొమాటోస్ అంతా చాలా చక్కగా కలిసి మెత్తబడేంత వరకు బాగా వేయించుకోవాలి. దీన్ని మూత పెట్టి మగ్గిస్తూ ఉండాలి. టొమాటోస్ అంతా సాఫ్ట్ అయ్యాక మనకి తగినంత గ్రేవీకి తగినంత వాటర్ కొద్దిగా వేసుకొని మూత పెట్టి మునక్కాయ ఉడికేంత వరకు మగ్గిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉండాలి. సో మనకి అడుగు అంటుకోకుండా గ్రేవీ చక్కగా ఉడుకుతుంది. సో ఈ గ్రేవీలో ఏంటంటే మనం కారం పొడి యూస్ చేయటం లేదు, ఓన్లీ పచ్చిమిర్చీలు యూస్ చేస్తున్నాం కాబట్టి మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు మనం అన్ని పచ్చిమిర్చీలు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 13 to 14 పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకున్నాను. తర్వాత టొమాటోస్ కూడా చాలా తక్కువ వేస్తాము. సో ఒక 3 పీపుల్కి అయితే లార్జ్ ఆనియన్స్ ఒక 2 తీసుకొని, టొమాటో ఒక లార్జ్ టొమాటో తీసుకొని కట్ చేసుకుంటే ఒక 3 పీపుల్స్కి గ్రేవీ రెడీ అవుతుంది. మనం ఎగ్స్ మనకి ఎన్ని కావాలో అన్ని లాస్ట్లో వేసుకొని కలుపుకుంటే మన మునక్కాయ కోడిగుడ్డు ఇగురు చాలా టేస్టీగా యమ్మీగా రెడీ అయిపోతుంది. ఇదైతే రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.